వెల్కమ్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కొత్త ఆసరా చేయూత పెన్షన్లు ఏవైతే ఉన్నాయో 4,000 రూపాయలు 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులపైన కీలకమైన కొత్త సమాచారాన్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఏదైతే మన మంత్రి గ్రామీణ అభివృద్ధి శాఖ సీతక్క గారు మాట్లాడుతూ జరిగినటువంటి సభలో తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 6 లక్షలు. దీంట్లో నుంచి ఫైనలైజ్ చేసినటువంటి సంఖ్య మాత్రం 2 లక్షల నుంచి 1,50,000 మందిని మాత్రమే. ఇక ఇప్పుడున్నటువంటి 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల నుంచి కొంత మందిని అర్హత లేనటువంటి లబ్ధిదారులను తీసివేయడం అయితే జరిగింది. మొత్తం 45 నుంచి 46 లక్షల రౌండ్ ఫిగర్ పెన్షన్ లబ్ధిదారులను అర్హత జాబితాలోకి చేర్చుకొని రానున్నటువంటి ఈ తేదీ నుంచి ఈ వారం నుంచి తెలంగాణలో కొత్త పెన్షన్ లబ్ధిదారులకు వీరికి 4,000 రూపాయలు, ఇటువంటి వారందరికీ 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక హామీ ఇవ్వడం కాకుండా తెలంగాణలో ఏదైతే ఈ నెలలో జమ చేసేటువంటి జూన్ నెల పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో మనకి 4,000 రూపాయలు 6,000 రూపాయలు కాకుండా తిరిగి పాత పెన్షన్ డబ్బులే 2,000 రూపాయలను 4,000 రూపాయలను మన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి పాత పెన్షన్ డబ్బుల్నే జమ చేస్తున్నారు అన్నమాట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు పాత పెన్షన్ డబ్బులను ఈ నెలలో కూడా జమ చేయడం జరుగుతుంది. మరి ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి జమ చేస్తారు, అసలు తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను జమ చేసే అవకాశాలు ఉన్నాయా లేవా అన్న వివరాలను మనం ఈ వీడియోలో స్పష్టంగానైతే ఇక్కడ సమాచారాన్ని మనమైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం అన్నమాట. సో సమాచారాన్ని తెలుసుకోవాలనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో వచ్చేసి కొత్త పెన్షన్ డబ్బుల పైన, మహాలక్ష్మి పథకం డబ్బుల పైన పెన్షన్ డబ్బులు అవి ముందుగా ఏ జిల్లాలలో జమ చేస్తున్నారో వివరాలు తెలుసుకుందాము. సో తప్పకుండా వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయాలన్నమాట. సో చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదన్నమాట, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. సో తప్పకుండా వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని చెప్తున్నాను ఇంతగా. ఇక మనం అప్డేట్స్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో 4,000 రూపాయలు 6,000 రూపాయలను మన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి అయితే జమ చేయాలని ఇక్కడ గ్రీన్ సిగ్నల్ని అయితే ఇవ్వడం జరిగింది. కానీ మనకి ఈ నెలలో పాత పెన్షన్ డబ్బులను రిలీజ్ చేసిన తర్వాత రానున్నటువంటి ఆగస్ట్ నెల లేదంటే సెప్టెంబర్ నెలలో ఈ 2 నెలలో ఏదో ఒక నెలలో టైం చూసుకొని నిధుల సర్దుబాటు అనేది కాగానే తెలంగాణలో ఉన్నటువంటి 45 నుంచి 46 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకి ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే ఆ తేదీ నుంచి ఆ వారం నుంచి ఆ నెల నుంచి అయితే జమ చేయనున్నారు. ఇప్పటి వరకు ఏ నెలలో ఏ తారీఖు నుంచి ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారని ఎటువంటి అఫీషియల్ అప్డేట్స్ అనేది లేవన్నమాట. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఇక ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి జమ చేస్తారన్న విషయంపై వేచి చూడాల్సిందిగానైతే ఉంది అన్నమాట. మనకి ఈ జూలై నెలలో జమ చేసేటువంటి జూన్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు 2,000 రూపాయలు 4,000 రూపాయలను పాత పెన్షన్ డబ్బులను మాత్రమే లబ్ధిదారుల ఖాతాల్లోకి అయితే పంపిణీ చేస్తున్నారు అన్నమాట. ఇక ఈ డబ్బులను పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో మనకి రేపటి నుంచి అయితే డబ్బులను అయితే జమ చేయనున్నారు అన్నమాట. ఏదైతే మంచిర్యాల, నల్గొండ, సూర్యాపేట, హన్మకొండ, జోగులాంబ, గద్వాల్, వనపర్తి, వరంగల్, సిరిసిల్ల, మంచిర్యాల, అదేవిధంగా నిజామాబాద్, ఆదిలాబాద్, ఆర్మూర్, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, మేడ్చల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, రంగారెడ్డి వంటి ప్రాంతాలలోనైతే రేపటి నుంచి ముందుగా ఈ పెన్షన్ డబ్బులను జమ చేస్తారు. ఇక తిరిగి ఆగస్టు నెల 10వ తారీఖు లోపు పూర్తి స్థాయిలో ఈ పెన్షన్ డబ్బులను అయితే లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తారు అన్నమాట. ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.